సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మొదలవుతున్న పార్లమెంటు ఎన్నికల సందడి. అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీగా ఉన్న టీఆర్ఎస్. బలమైన గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్న ప్రధానమైన జాతీయ పార్టీలు. ప్రత్యేక కథనం. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయంలో రాణిస్తూ లాభాలను పొందండి. రైతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనలు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు భరోసాగా కొడుకులు ఉండాల్సిందే కానీ న్యాయమూర్తి సాంబశివనాయుడు స్పష్టీకరణ. సింగరేణి సేవా సమితి అందిస్తున్న వృత్తి విద్యా శిక్షణ కోర్సులను సద్వినియోగం చేసుకోండి. యువతకు RG2GM కల్వల నారాయణ పిలుపు. సింగరేణిలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఆయా విభాగాల అధికారులను సన్మానించిన యాజమాన్యం, కార్మిక నాయకులు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం నూతన అధ్యక్షులుగా బంక రామస్వామి, కార్యదర్శిగా కె రాజేందర్ ఎన్నిక. వివరాలు చూద్దాం. పార్లమెంటు ఎన్నికల సందడి మొదలైంది. ఉక్కిరిబిక్కిరి చేసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తెలంగాణలోని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల కోసం మెల్లగా రెడీగా అవుతున్నట్లు కనిపిస్తుంది. ఊహించని షాక్ గురిచేసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల కేటాయింపులో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 10 స్థానాలకు అభ్యర్థులు బలంగా ఉన్నప్పటికీ మరో 7 స్థానాల కోసం బలమైన అభ్యర్థుల కోసం వేటాడాల్సిన పరిస్థితులు అది పెద్ద పార్టీలకే నెలకొనడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు కేసీఆర్ వ్యూహం అంతా పెద్ద మొత్తంలో ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కేసీఆర్ అదే తరహాలో ఇప్పుడు జరగబోతున్న ఎంపీ ఎన్నికల కోసం ఆల్రెడీ 17కు 17 స్థానాల్లో బలమైన అభ్యర్థుల లిస్టుతో రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 17 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ ఖాతాలో వేసేందుకు కేసీఆర్ ముందస్తు ప్రణాళికలతో రెడీగా ఉండడంతో ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రధాన పార్టీలు తిప్పలు పడక తప్పకపోవచ్చు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా కేసీఆర్ వేసిన వ్యూహం ఫలిస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ రంగంలో మరింత వేడి పుట్టే అవకాశం లేకపోలేదని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తుండగా ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకత్వం ఎలాంటి ఎత్తులు వేస్తారో ఇక వేచి చూడాల్సిందే. ఎంపీ ఎన్నికల కోసమైతే రేపు మాపో ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుండి షెడ్యూల్ విడుదలైతే కాబోతుంది. మరి శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసి అధిక లాభాలు గడించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి సూచించారు. బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కేవీఆర్ వద్ద నిర్వహించిన వ్యవసాయ మేళా 2019 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ నేటి కాలంలో రైతులు మల్టీనేషనల్ కంపెనీలపై ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. గతంలో రైతులు విత్తనాలను తామే తయారు చేసుకుని శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా కొంతమేర లాభాలు పొందేవారని అన్నారు.
రైతులు విత్తనాల దగ్గర నుండి ఎరువుల వరకు కొనుగోలు చేసి పండిన పంటను విక్రయించడం ద్వారా పెట్టుబడి రాబడి సమాన పద్ధతిలో ఉండి లాభదాయకం లేకుండా పోయిందని అన్నారు. రైతులకు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే రాబడి వస్తే మిగతా కాలమంతా పెట్టుబడి పెట్టి రైతు ఒక పంట మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తే అధిక లాభాలు గడించవచ్చునని సూచించారు. ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు అని అందరూ నన్ను అడుగుతారు. ఏం చేస్తావని అంటే నేను వ్యవసాయం చేస్తా అని చెప్తా ఎవరికైనా కానీ. ఎందుకంటే అందులో ఉన్న తృప్తి వేరే దాంట్లో రాదు. కాకపోతే మనకు ఉన్నాయి సమస్యలు, కూలీల సమస్య, టైంకి అది కొన్ని వెసులుబాట్లు లేక సమస్యలు ఉన్నా కానీ దాన్ని మించిన ఆత్మసంతృప్తి, ఎవరికి ఆధారపడకుండా ఎవరికి లొంగకుండా మనకు మనమే చేసుకునేది వ్యవసాయం. అందుకరికే రైతే రాజు అన్నారు వెనకటి నుంచి కూడా. నిజమే అది. గది ధర లేదు కావచ్చు కదే బాధ తప్పితే రైతే రాజు నిజానికి. సరే, గిట్టుబాటు ధర లేదు అది ఇది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కానీ మనం ఒక వినూత్నంగా ఆలోచించి చేస్తే మనకు లాభం ఉంటుంది. మనం అందరూ 100 మంది ఒక దిక్కు పోతే 100 మందికే మనం పోవద్దు. 100 మంది ఆలోచనలు ఒక తీరుగుంటే మన ఆలోచనలు ఒక తీరుగున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అందరు చిరంజీవులు ఎందుకు రాలే, సూపర్ స్టార్లు అందరు మెగాస్టార్లు ఎందుకు కాలే? అవునా కాదా? ఎందుకు అని అంటే వాళ్ళు కొంత విభిన్నంగా ఆలోచించారు ఏ దాంట్లో అయినా కానీ. మరి ఒక్కలే ఎందుకు మార్కులు బాగా వస్తాయి? క్లాస్లో ఫస్ట్ ఒక్కలే ఎందుకు వస్తారు? 40 మంది పిల్లలు చదువుకున్నా కానీ ఒక 5-6గురికి ఎందుకు మార్కులు బాగా వస్తాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు? అట్లా చూస్తే ఏంటంటే వాళ్ళు విభిన్నంగా ఆలోచిస్తారు, రకరకాల కొత్త పద్ధతులతో ఆలోచిస్తారు కనుక మనకి ఆ విధంగా వస్తాయి. మనం కూడా వ్యవసాయంలో ఏంటి అంటే చాలా యాంత్రీకరణ వచ్చింది, తర్వాత మంచి వంగడాలు వచ్చినవి, తర్వాత చాలా మంచి క్రిమి సంహారక మందులు కానీ అవి కానీ అవన్నీ కూడా శాస్త్రవేత్తలు బాగా చెప్తారు, అట్లాంటివి వచ్చినాయి. కాకపోతే మనం ఏంటంటే ఒకటే మూసపోసిన విధానాలకు ఉండడం వల్ల మనకి అనుకున్నంత ఈల్డ్ రావడం లేదు, పెట్టుబడులు పెరుగుతున్నవి, తర్వాత మనం ఏమీ చేసుకోవడం లేదు. మనమే తయారు చేద్దాం. ఇప్పుడు మనం ఎట్లా తయారైనామనంటే రెడీమేడ్గా తయారైనాం. అందుకంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంట్లో వంట చేయకపోతే, మీ భార్య వంట చేయకపోతే మీరు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మీల్స్ తెచ్చుకుంటే ఎట్లుంటుంది? అట్లనే తయారైనాం మనం కూడా, వ్యవసాయదారులం కూడా. అంటే మన విత్తనం మనం చేసుకుంటలేము, మన క్రిమి సంహారక మందులు ఎట్లా తయారు చేసుకోవాలో మనం చేసుకోవడం లేదు, పెస్ట్ కంట్రోల్ ఎట్లా చేయాలో, క్రిమిలను ఎట్లా నివారించడానికి ఏం చేయాలో మనం చేసుకోవడం లేదు. ఏది మనం చేసుకోకుండా ఏది కూడా మల్టీనేషనల్ కంపెనీస్ మీద ఆధారపడి ఉన్నాయి, వ్యాపారస్తుల మీద మనం ఆధారపడుతున్నాం, విత్తనానికి ఆధారపడుతున్నాం. అంటే కొన్ని ఆధారపడవలసి వస్తాయి, తప్పనిసరి, తప్పు లేదు, కానీ అన్నిటికీ మనం ఆధారపడుతున్నాం. ఇప్పుడు మేము వెనకడ చిన్నప్పుడు ఉన్నప్పుడు బియ్యం మనమే దంచుకుందాం, పసుపు మనమే కొట్టుకుందాం, మిరప్పొడి మనమే కొట్టుకుందాం, కొత్తిమీరల పొడి మనమే కొట్టుకుందాం, అన్నీ మనమే చేసుకుందాం. ఇప్పుడు ఏంటి అన్నీ వచ్చినాయా? ప్యాకెట్లలో అన్నీ కొనుక్కొచ్చుకునే చేస్తున్నారు, అలా రంగులు వేస్తారు, అంతా కల్తీ పదార్థాలు చేస్తారు, అవే తింటున్నాం. అట్లనే మనం కూడా ఈ వంటకి ఎట్లా మారిపోతున్నామో ఈ వ్యవసాయ పద్ధతులకు కూడా ఓన్లీ మన బాధ్యత ఏంటంటే ట్రాక్టర్ వచ్చి దున్నాలి, మనం నాటేయాలి, రాత్రి పోయి ఇప్పుడు మరి అవి వచ్చినాయా 24 hours స్టార్టర్లు పెట్టిన అంతకుముందు అయితే అవే స్టార్ట్ అవే బందవు, అవి పెట్టుకోవాలి, అవి నీళ్ళు వారాలి, పోవాలి. మనం ఎప్పుడో 3 నెలలకు పోయినాక మళ్ళీ కోసుకోవాలి. ఆ కోష్టానికి కూడా యంత్రం వచ్చింది, దాన్ని అదే రోజు తీసుకురావాలి. ఆ పీపీసీ సెంటర్లో 18%, 20%, 25% తేమతో పోయాలి, అక్కడనే ఆరవోసుకోవాలి. మళ్ళీ వానొస్తే ప్రభుత్వాన్ని తిట్టాలి, అధికారులను తిట్టాలి, మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. ఇక మనకేం పని లేదు. లేజీ మెన్స్ క్రాప్. వరి అంటే ఏంది? సోమరిపోతులు పండించే పంట. లేజీ విమెన్ వంట ఏంది అంటే అది పంట కదా వంట. లేజీ విమెన్ వంట ఏదంటే అన్నం పొయ్యి మీద వేసి పెడితే అదే అన్నం అవుతుంది, ఉడుకుతుంది, పని అవుతుంది, అయిపోతుంది. వెరైటీ అంటే కావు మనతో. అందుకొరకు అది కాదు, మూసవుతే కాదు. అందుకొరకు వరి వేసే ఏవైతే ప్రదేశాల్లో వరిని ఖచ్చితంగా వేద్దాం. ఆ వరిలో కూడా ఏ విధంగా వేయాలి, పంట నీళ్ళ దిగుబడి తక్కువతో ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది చాలా అవగాహనతో చేసుకోవాలి. వృద్ధాప్యంలో కని పెంచిన తల్లిదండ్రులకు భరోసాగా ఉండడం వారి పిల్లల బాధ్యతగా గుర్తించాలని గోదావరికంలోని న్యాయమూర్తి సాంబశివనాయుడు స్పష్టం చేశారు. ఇక్కడి శ్రీ ధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అనాథ ఆశ్రమంలోని వృద్ధుల గాథపై న్యాయ విజ్ఞాన సదస్సు పరిశీలించారు. ముందుగా న్యాయమూర్తి ఆశ్రమంలోని వృద్ధుల బాధలపై అడిగి తెలుసుకున్నారు.
అనంతరం న్యాయమూర్తి వెంట ఉన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు మాట్లాడుతూ చట్టం ప్రకారం వృద్ధాప్యంలో వృద్ధులకు ఎలాంటి చట్టాలను అమలు చేయాలన్న అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చీదరింపులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. ప్రతి కుటుంబంలోని పిల్లలంతా తమ పోషకుల పట్ల ప్రేమగా మెలగాలని ఆయన సూచించారు. ఆశ్రమంలోని కరెంట్ తదితర సమస్యల పరిష్కారం పట్ల సింగరేణి యాజమాన్యం స్పందించాలని ఆయన కోరారు. గోదావరి కని న్యాయస్థానంలో ఆధ్వర్యంలో న్యాయ సేవా సంస్థ ఇక్కడ నిర్వహించబడుతున్నది. దానికి ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్ట్ 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు దానికి చైర్మన్గా ఉండి ఈ యొక్క న్యాయ సేవా సంస్థ ద్వారా సమాజంలో ప్రజలు రాజ్యాంగము చట్టాలు కల్పించిన హక్కుల పట్ల వాళ్ళకు చైతన్యాన్ని కల్పిస్తూ ఎవరి హక్కులైతే భంగం జరుగుతున్నదో వాళ్ళ హక్కులను రక్షించడం కోసం ఎంతవరకు న్యాయ వ్యవస్థ వాళ్ళకు అండగా ఉండాలి అనే విషయంలో ఇక్కడ పనిచేయడం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే సీనియర్ సిటిజన్స్ లాగా వ్యవహరిస్తూ చివరి దశలో జీవితంలో చివరి దశకు చేరుకున్న వృద్ధులు ఎవరైతున్నారో మరి ఆ వృద్ధుల యొక్క జీవన స్థితులు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నాయని చెప్పి న్యాయ వ్యవస్థకు ఆలోచన వచ్చి మరి ఇక్కడ అలాంటి వృద్ధులు ఎవరున్నారు అని ఆలోచించి ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు కౌటం బాబు గారు, రఘుసింగ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక వాళ్ళు నిస్వార్థంతో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నిర్వహిస్తున్న విషయాన్ని మేము న్యాయమూర్తులకు తెలియజేయడం జరిగింది. మరి న్యాయమూర్తులు వెంటనే ఈ యొక్క ఆశ్రమాన్ని దీన్ని సందర్శించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకొని చట్ట ప్రకారం వాళ్ళకు ఎలాంటి యొక్క హక్కులు ఉన్నాయి, ఎలాంటి యొక్క సౌకర్యాలు చట్ట ప్రకారం వాళ్ళకు కల్పించగలుగుతాం మనం న్యాయస్థానాల ద్వారా అనే విచారణ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వృద్ధులతోటి కూడా న్యాయమూర్తులు జిల్లా 6వ అదనపు జిల్లా జడ్జి గారు శ్రీ సాంబశివర నాయుడు గారు, అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి శ్రీ పర్వతం రవి గారు ఇద్దరు న్యాయవాదులతో సహా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ శైలజ, ప్రదీప్ తదితరులు ఉన్నారు. కమాన్పూర్ మండల పరిధిలోని జూలపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలోని ముదిరాజు కులస్తులు బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 4 రోజులుగా పెద్దమ్మ తల్లికి పలు ప్రత్యేక పూజలు జరిపి 5వ రోజున ముదిరాజు కులస్తుల ప్రతి ఇంటి నుంచి బోనంతో డప్పు చప్పుల మధ్య నృత్యాలతో బోనాల ఊరేగింపుగా ప్రధాన వీధుల గుండా పెద్దమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుని వారి మొక్కులను తీర్చుకున్నారు. కాగా కుల పెద్దలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవంగా కొలువబడే పెద్దమ్మ తల్లి చల్లని చూపు ఉండాలని పూజలు చేయడం జరుగుతుందన్నారు. గత 5 రోజులుగా అమ్మవారికి అభిషేకం, హోమం తదితర పూజలు జరిపి చివరగా బోనాల జాతరతో అమ్మవారిని కొలవడం జరుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముగిలి, నేర్ల లింగయ్య, సాగర్ల వెంకటి, నేర్ల రాజనర్సు, కందుల తిరుపతి, ముస్తియాల రమేష్, బర్ల లక్ష్మణ్, ముదిరాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. RG2 సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత ఉద్యోగ ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణను యువత వినియోగించుకోవడం
గొప్ప విషయమని RG2 GM కల్వల నారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా GM మరియు TBGKS RG2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలతో పాటు సింగరేణి ప్రభావిత కార్మికుల పిల్లలకు ఉద్యోగంలో రాణించేలా మంచి కోచ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. RG2 పరిధిలోని 48 మంది యువతులు వివిధ ఉద్యోగాల కోసం శిక్షణ పొందగా అందులో 45 మంది యువతులు మెరిట్ సాధించడం గొప్ప విషయమన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించి RG2 పేరును నిలబెట్టాలని సూచించారు. అలాగే శిక్షణను ఇచ్చిన 3 కోచ్లకు ఆరిఫ్, దేవారెడ్డి, సురేష్లను GM ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షణను ఇచ్చి వారిని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించబడింది. దాంట్లో ఈ కానిస్టేబుల్స్ శిక్షణ శిబిరంలో సుమారుగా 48 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంట్లో నుండి 45 మంది క్వాలిఫై అయ్యారు. అది ఒక పెద్ద సక్సెస్. 48 మందిలో 45 మంది క్వాలిఫై అవ్వడం అనేది ఒక పెద్ద విషయము. దానికి నేను ఈ సందర్భంగా ట్రైనర్స్ని అభినందిస్తున్నా. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో ట్రైనీస్ వాళ్ళందరూ మంచి దీక్షతోని, పట్టుదలతోని, కమిట్మెంట్తోని మేము తప్పనిసరిగా కానిస్టేబుల్ కావాలనే ఒక దీక్షతోని వారు ట్రైనింగ్ అయ్యి క్వాలిఫై అయినందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఈ విధంగా మన సంస్థ ఆధ్వర్యంలో, ముఖ్యంగా RG2 ఏరియా ఆధ్వర్యంలో ఈ సేవా సమితి ద్వారా, సింగరేణి సేవా సమితి ద్వారా ఈ శిక్షణ శిబిరం నిర్వహించడం సంతోషం. ఇదే విధంగా మన చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, మన సంస్థలో, మన కాలనీస్లో కావచ్చు ఉన్న నిరుద్యోగ యువత ముందుకు వచ్చి ఇలాంటి శిక్షణ శిబిరాల్లో పాల్గొని ఉద్యోగంలో అందరూ ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో SO2 GM రవీందర్, DGM వెంకటేశ్వరరావు, TBGKS ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, శిక్షకులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఆయా విభాగాల కార్మికులను యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. RG1 పరిధి లెవెనింగ్ లైన్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన పోతురాజు రాజయ్య, మారున్ భూమిక్, జాగిరి బానయ్య, సునార్కర్ శంకర్, వేల్పుల దుర్గయ్య, పల్లెపు రాయమల్లు, వర్ణ మల్లయ్య, మేరుగు లింగయ్య, కోరుట్ల రాములు కుటుంబాలను యాజమాన్యం పరంగా సత్కరించి బెనిఫిట్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ వేడుకల కార్యక్రమంలో అధికారులు, కార్మిక నాయకులు డి రమేష్ బాబు, మల్లేశం, శ్రీను, రాకేష్, మనోజ్ కుమార్, రామస్వామి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. అలాగే 1 and 3 ఇంక్లైన్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన CH తిమోతిరాజ్, బొడ్డు రాజయ్య, ధర్మాజి గోపాల్ను కంపెనీ పరంగా ఆత్మీయంగా సన్మానించారు. కార్యక్రమంలో గని అధికారులు, కార్మిక నాయకులు SP సింగ్, శ్రీనివాసరావు, యోగేష్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 2 ఇంక్లైన్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన రామస్వామి, సుగుణాకర్ రెడ్డి, మొగిలి, కొండయ్య కుటుంబాలను ఘనంగా సన్మానించారు. కంపెనీ బెనిఫిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు దినిల్ కుమార్, లక్ష్మణరావు, మాధవరెడ్డి, కిరణ్ కుమార్, లక్కాకుల లక్ష్మణ్, మోహన్, జాబు పోషం, వెంకటేశం, దాసరి నర్సయ్య, రావుల అనిల్, జనగామ రమేష్, గడ్డి శ్రీనివాస్, మహేందర్, వెంకటేశ్వర్లు, కొమ్రయ్య, మిట్ట శంకర్, ఐలయ్య, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 5 ఇంక్లైన్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన గొడుగు కొమ్రయ్య, బోడగుంట వెంకటయ్య, కెకర్ల మొగిలి, గుంపుల సమ్మయ్య, గుళ్ళ సదానందం, దూడ మోహన్ రెడ్డిలను యాజమాన్యంతో పాటు కని TBGKS ఫిట్ కార్యదర్శి మండ రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో వేర్వేరుగా ఘనంగా సత్కరించారు. కంపెనీకి చెందిన బెనిఫిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గని అధికారులు, కార్మిక నాయకులు ఎస్ శ్రీధర్, జె తిరుపతి, శివాంజనేయులు, శ్రీనివాస్, మండ రమేష్ గౌడ్, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొనగా GDK 7 LEP గనిలో పదవీ విరమణ పొందిన మల్లిరెడ్డి భాస్కర్ రెడ్డి, జనపతి వినయ్ సాగర్, MD యూసుఫ్, GD ఐలయ్య, కానుగంటి లింగయ్య, రంగేళ్ల కుమరయ్య అనే కార్మికులను యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గని మేనేజర్ MV నరసింహారావు మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం వచ్చే డబ్బులను పొదుపుగా వాడుకొని సుఖమయ జీవనాన్ని గడపాలని ఆకాంక్షించారు.
అనంతరం పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించి వారికి రావాల్సిన బెనిఫిట్ పత్రాలను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గని మేనేజర్ ఎంవి నరసింహారావు, ఎస్ఓ రాజేందర్ రెడ్డి, రిలే డి ఇన్ఛార్జ్ రామకృష్ణ, డబ్ల్యూఓ వంశీధర్, వెంటిలేషన్ ఆఫీసర్ దిలీప్, ఫిట్ ఇంజనీర్ యాదగిరి, అంజయ్య, ఓదెలు, ప్రభాకర్, కనకరాజు, గోవర్ధన్ రావు, టీబీజీకేఎస్ నాయకులు, గనిఫిట్ సెక్రటరీ ఎండి ప్యారమియా, జీఎం కమిటీ మెంబర్ అమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగప్రసాద్, తాటి రాయమల్లు, మాంకాలి అంజయ్య, ఆనంద్, మొగిలి తదితరులతో పాటు గని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రజలకు చేయూతనందిస్తుందని లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనంతుల శివప్రసాద్ తెలిపారు. ఈ లయన్స్ క్లబ్ 47వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అనంతుల శివప్రసాద్ దంపతులను ఆత్మీయంగా సన్మానించారు. ముందుగా శివప్రసాద్తో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ పేద ప్రజలకు చేయూతనందించడంతో పాటు అవయవ దానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని కొనియాడారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ కీర్తిని పెంపొందించాలని వారు కోరారు. ఒక్క నిమిషం కరెంటు పోతే మనం విలవిల్లాడిపోతాం. బట్ 253 మిలియన్లు అంటే సుమారు 25 కోట్ల 30 లక్షల మంది కంటి చూపుతో బాధపడుతున్నారంటే అది ఎంత బాధాకరమైన సంఘటన ఒకసారి ఆలోచిద్దాం. Each year our planet is experiencing 50% more natural calamities. That is another suffering. ఒక్క రోజు వర్షం వస్తే, ఒక్క రోజు ఎండ పడితే మనం తట్టుకోలేము. మరి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇల్లు, వాకిలి, కుటుంబాలు, ఆస్తులు ధ్వంసమైన వల్ల పరిస్థితి ఏంటి ఒక్కసారి యాజ్ ఎ లయన్గా మనం ఆలోచించాల్సిన. By 2025, just another 6 years, half of the world population is going to live in water stressed areas. నీళ్లు దొరకని ప్రదేశాల్లో 50% జనాభా బాధపడే పరిస్థితి 6 సంవత్సరాల్లో రాబోతుందనేది అదొక అంచనా. మరి ఒకసారి యాజ్ ఎ లయన్స్ మనం గర్వంగా చెప్పుకుంటాం, వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లయన్. మరి ఇది ఎందుకు అవుతుంది ఇలా? ఒకసారి మనం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని నా యొక్క ఫీలింగ్. అనంతరం ఆత్మీయ సన్మానాలు, సత్కారాల కార్యక్రమాలు జరగగా ఈ వేడుకల్లో లయన్ అధ్యక్షులు వేణుగోపాల్ త్రివేది, కొండ వేణుమూర్తి, మీనేష్ నారాయణ టండన్, చీదురు సురేష్, టీవీ రావు, ప్రమోద్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, కోలేటి శ్రీనివాస్, డాక్టర్ విజయ్, డాక్టర్ శ్రీనివాస్, దుర్గాప్రసాద్, బాబురావు, రమణారావు, శరత్ బాబు, గుండా వీరస్వామి, బంక రామస్వామి, రాజేందర్, తానపర్తి గోపాలరావు, తిలక్ చక్రవర్తి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లుగా బొంతల రాజేష్, మాంకాళి స్వామి, వంగ శ్రీనివాస్ గౌడ్, ఎం రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ వీరి నియామకాన్ని ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని సందర్భంగా మక్కాన్ సింగ్ కాంగ్రెస్ శ్రేణులందరినీ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 2019-2020 సంవత్సరానికి గాను నూతన కమిటీ ఎంపికైంది. అధ్యక్షులుగా ప్రముఖ వస్త్ర వ్యాపారి బంక రామస్వామి, కార్యదర్శిగా బి రమణయ్య, కోశాధికారిగా ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ కె రాజేందర్ ఎన్నికయ్యారు. సమాజ శ్రేయస్సు కోసం దోహదపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా ఉంటామని కొత్తగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షునిగా ఎన్నికైన బంక రామస్వామి వెల్లడించారు. ఈ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి లయన్ తానపర్తి గోపాలరావు చైర్మన్గా వ్యవహరించగా లయన్ మీనేష్ నారాయణ టండన్, ప్రమోద్ కుమార్ రెడ్డి, మహాత్మా వెంకటరమణారెడ్డి, గుండా వీరేశం, లక్ష్మారెడ్డి, శరత్ బాబు, వెంకటరెడ్డి, తిలక్ చక్రవర్తి, మనోజ్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. RG2 పరిధి సివిల్ సెక్షన్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కార్మికుని యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన
ప్రత్యేక కార్యక్రమంలో వోల్వా ఆపరేటర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన బద్రి సత్యనారాయణకు పూలమాలలు, శాల్వా, జ్ఞాపికతో పాటు సీఎంపీఎఫ్ తదితర సెటిల్మెంట్ కాగితాలను అందజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చే సొమ్ముతో జాగ్రత్తగా వాడుకుంటూ కుటుంబ అవసరాలను తీర్చుకోవాలని అన్నారు. సీనియర్ కార్మికులను ఆదర్శంగా తీసుకుంటూ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ డీజీఎం రామకృష్ణ, ఇంజనీర్ శ్రీనివాస్, జేఈ రాధాకృష్ణ, సూపర్వైజర్ రామ్మోహన్, నాయకులు పుట్ట చంద్రమౌళి, ముస్కే అనిల్ రెడ్డి, బుచ్చయ్య, శ్రావణ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓసీపీ3లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కార్మికులను యాజమాన్యం పరంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఓల్డ్ సైట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శేషగిరిరావు, మల్లయ్య, తోట రాజలింగు పూలమాలలు, శాల్వాలు కప్పి జ్ఞాపికతో పాటు సీఎంపీఎఫ్ తదితర సెటిల్మెంట్ కాగితాలను అందజేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ సీనియర్ కార్మికుల పలు సూచనలు వింటూ వృత్తిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఓసీపీ3 పిఈ దుర్గాప్రసాద్, డీజీఎం సుజన్ మెహ్రా, ఎస్ఓ జీవన్ కుమార్, నాయకులు రాజమల్లు, సునీల్ కుమార్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. గడిచిన మాసంలో ఆర్జీ2 బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలలో 127% సాధించిందని జీఎం కల్వల నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ఆవరణలోని జీఎం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వకీల్పల్లి మైన్ 24,000కు గాను 12,455% వెలికితీసి 52%లో ఉందన్నారు. 7 LEP 18,700 టన్నులకు గాను 14,000 వెలికితీసి 75%లో ఉందన్నారు. అలాగే ఓసీపీ3లో 4 లక్షలకు గాను 4,95,600 వెలికితీసి 124%లో ఉందన్నారు. ఇక ఫేజ్ 2 1,68,000కు గాను 2,54,000 వెలికితీసి 151%లో ఉందన్నారు. అలాగే సంక్షేమ విషయంలో దిగిపోయిన కార్మికులకు 91% మందికి హెల్త్ కార్డులు అందివ్వడం జరిగిందన్నారు. కాలనీలో LED వీధి దీపాలు అమర్చడం జరిగిందన్నారు. సమిష్టి కృషితో లక్ష్యాలను సాధిస్తున్న కార్మికులకు జీఎం ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఫిబ్రవరి నెలలో జనవరి నెలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఓసీ3 కార్మికులు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళ టీంని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే జనవరి నెలతో పోల్చుకుంటే ఫిబ్రవరి నెలలో గణనీయమైన ఉత్సాహము, ఉత్పత్తిలో ప్రగతి వాళ్ళు సాధించారు. దానికి నేను ఇప్పుడు చదివి మీకు వినిపిస్తాను ఆ ప్రగతి ఏ విధంగా ఉంది. జనవరి నెలలో డ్రాగ్ లైన్కి సంబంధించి యావరేజ్ ఎంత ఉత్పత్తి తీశారు జనవరి నెలలో అంటే 14,753 క్యూబిక్ మీటర్లు తీయగా, అదే ఫిబ్రవరి నెలలో 15,774 క్యూబిక్ మీటర్లు తీశారు. ఇది ఎంత ఉత్పత్తి ప్రగతి అంటే 6.92, సుమారుగా 7% ప్రగతితో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇకపోతే షావల్స్ ఫేజ్ 1లో డైలీ జనవరి నెలలో 56,091 క్యూబిక్ మీటర్ల దియగా ఫిబ్రవరి నెలలో 64,879 క్యూబిక్ మీటర్లు తీశారు. దీంట్లో వాళ్ళు ఎంత ప్రగతి సాధించారంటే ఫిబ్రవరి నెలలో 28 రోజులు అయినప్పటికీ, జనవరి నెల 31 రోజులు, ఫిబ్రవరి నెల 28 రోజులు అయినప్పటికీ 15.67% ప్రగతి దిశగా వాళ్ళు ముందుకు వెళ్ళారు ఫిబ్రవరి నెలలో. ఫేజ్ 2కి సంబంధించి యావరేజ్ జనవరి నెలలో 20,765 క్యూబిక్ మీటర్లు కాక, అదే ఫిబ్రవరి నెలలో 22,274 క్యూబిక్ మీటర్లు తీశారు. ఇది 7.26% ఎక్కువ. అదేవిధంగా ఆఫ్ లోడింగ్ ఫేజ్ 1 6.24% ప్రగతితో ముందుకు పోతున్నారు ఫిబ్రవరి నెలలో. ఇకపోతే డిస్పాచ్ రైలు ద్వారా మనకు, రోడ్డు ద్వారా మనకు డిస్పాచ్ జరుగుతుంది. 3 విధాలుగా మనము విభజించవచ్చు. ఒకటి ఏంటంటే సిహెచ్పి ద్వారా, ఓసీ3 సిహెచ్పి ద్వారా ఒకటి. రెండవది మన దగ్గర నుంచి GDK1 సిహెచ్పికి ఒక రవాణా ఉంది రోడ్డు ద్వారా. ఫేజ్ 2 దగ్గర నుంచి GDK RG3 OC1 సిహెచ్పికి ఉంది రవాణా. దీంట్లో మనము రోడ్డు రవాణాలో గణనీయమైన ప్రగతి సాధించాం. అదేవిధంగా రైలు రవాణాలో కూడా గణనీయమైన ప్రగతి సాధించాం. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం రవీందర్, వెంకటయ్య, ఏజెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం ప్రసాద్ రావు, డీసీఎం వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఎర్రన్న, ఐఈడి మురళీకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వర్లు, పద్మారావు, రాజేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ఓ జానకిరావు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు హక్కులను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. బుధవారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని సాయిరామ్ గార్డెన్స్లో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు అదృష్టవంతులని అన్నారు. సీఎం కేసీఆర్ మహాత్మా గాంధీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్యం కొరకు హరితహారం, పారిశుద్ధ్యం లాంటి బాధ్యతలను పెట్టి నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా అనేక హక్కులను కల్పించారని గుర్తు చేశారు. అలాగే మరికొన్ని రోజులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ ఎన్నికలు ఉన్నందున పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి నుంచి సమయాన్ని పార్టీ బలోపేతం చేయడానికి వినియోగిస్తానని తెలియజేశారు. సందర్భంగా పుల్వామా అమరవీరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మండలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులను, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించగా మండల పార్టీ తరఫున మండలంలో అత్యధిక సర్పంచులను గెలవడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, పార్టీ అధ్యక్షులు పూదరి సత్యనారాయణ గౌడ్ను ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ పార్టీ సర్పంచులను, ఉప సర్పంచులను గెలిపించిన మీ అందరికీ కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చాలా అదృష్టవంతులు ఇవాళ సర్పంచులు. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ఈ సర్పంచులు అయితే మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి సర్పంచులై పంచాయతీరాజ్ కొత్త చట్టంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే కొత్త చట్టం తీసుకువచ్చినారో ఆ గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా భావితరాల భవిష్యత్తు కోసం, భావితరాల బాగు కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ హరితహారాన్ని అయితే, ఏ ఐఎస్ఎల్ అయితే, ఏ పారిశుద్ధ్యాన్ని అయితే చేయాలని సంకల్పించినారో దానిలో భాగస్వాములుగా పోతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాను. గోదావరికంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ముక్కెర బాబును పాఠశాల సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బట్టు మల్లయ్య, శ్రీనాథ్, మనోహర్, రాజ్ కుమార్లు హాజరై ప్రిన్సిపల్ ముక్కెర బాబును పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల పిల్లలు 12 నెలలకు సంబంధించినటువంటి అన్ని పండుగలను కళ్లకు కట్టినట్టుగా ఏ హరితహారాన్ని అయితే, ఏ ఐఎస్ఎల్ అయితే, ఏ పారిశుద్ధ్యాన్ని అయితే చేయాలని సంకల్పించినారో దానిలో భాగస్వాములుగా పోతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాను. గోదావరికంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ప్రిన్సిపల్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ముక్కెర బాబును పాఠశాల సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బట్టు మల్లయ్య, శ్రీనాథ్, మనోహర్, రాజ్ కుమార్లు హాజరై ప్రిన్సిపల్ ముక్కెర బాబును పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల పిల్లలు 12 నెలలకు సంబంధించినటువంటి అన్ని పండుగలను కళ్లకు కట్టినట్టుగా
బ్లాక్ బెల్ట్ విభాగంలో టీ శ్రావ్య కటా విభాగంలో గోల్డ్ మెడల్, స్పారింగ్ విభాగంలో సిల్వర్ మెడల్, బాలురు బ్లాక్ బెల్ట్ విభాగంలో డి సుప్రదీప్ కటా విభాగంలో సిల్వర్తో పాటు మరో కొంతమంది ఆయా మెడల్స్ను సాధించారు. బాలబాలికలు పథకాలు సాధించడం పట్ల ఏసీపీ రక్షితామూర్తి, సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ ప్రిన్సిపల్ జ్యోత్స్న, ఫాదర్ రాజ్ రెడ్డి, కరాటే మాస్టర్ మొండయ్య తదితరులు అభినందనలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.